హలో ఫ్రెండ్స్, మొన్న కట్ చేసిన కదా పంజాబీ డ్రెస్ టాప్ కట్ చేసి కుట్టిన దాన్ని ప్యాంట్, దాని మీది ప్యాంట్ ఇది కట్ చేసి కుడుతున్నా. చూడండి, వెరైటీగా ప్లేట్స్ పెట్టి కుడుతున్నా. ఫస్ట్ 2 మీటర్ క్లాత్ 4 ఫోల్డ్ వేసుకోవాలి. ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. మన సైజుకు తగ్గట్టు మన ఏదన్నా ప్లాజో ప్యాంటు తీసుకొని దానికి కరెక్ట్గా క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. ఈజీ అంటే మన ప్యాంట్ మెజర్మెంట్ తోటి ఈజీగా కట్ చేసుకోవచ్చు, అందుకే చెప్తున్నా. ఇది కూడా నాదే ప్లాజో ప్యాంటు. శారీ అయితే శారీ క్లాత్ తోటి కుట్టిన టాపు ప్యాంటు, స్ట్రేట్ ప్యాంటు. ఇది 44 సైజు నడుము. నేనైతే 12.5 పెట్టుకున్నా నడుము సైజు. ఇక్కడ 15 పెట్టుకోవాలి. మన ప్యాంట్ ఎంత ఉందో అంత లైన్ గీసుకోవాలి. తర్వాత టూ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ కోసం మనం పైన 12.5 పెట్టుకున్నాం కదా నడుము దగ్గర, కింద కూడా కాళ్ళ దగ్గర కూడా 12.5 పెట్టుకోవాలి. ఎందుకంటే ప్లేట్స్ వస్తాయి కదా, అందుకని. ప్లేట్స్ 7 అట్లా రావాలి. ప్లేట్స్ పెట్టినాక మొత్తం సేమ్ మన ప్యాంట్ లాగానే, కాకపోతే ప్లేట్స్ పెట్టుకోవడానికి 12.5 అయితే పెట్టాలి. ఇప్పుడు స్టిచ్ చేస్తున్నా. ఫస్ట్ పైన పార్ట్ 2 జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసిన ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పైనుంచి కూడా కుట్టుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కూడా కుట్టుకోవచ్చు, కాకపోతే ఎట్లయినా సరే ఫస్ట్ బెల్ట్ పట్టి కుట్టినాకైనా ఇటు సైడ్ కుట్టుకోవచ్చు, ఫస్ట్ అయినా కుట్టుకోవచ్చు. నేనైతే దీనికి ఎలాస్టిక్ వేస్తున్నా, నాడ పెడతలేను, ఎలాస్టిక్ పెట్టిన. ఎలాస్టిక్ ఎంత ఉందో అంత మనం బెల్ట్ తయారు చేసుకోవాలి. అంటే మనకు కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి అంతే. మీకు అర్థం కావడం కోసం మొత్తం చూపెడుతున్నా, మంచిగా చూసిరట్టు అర్థమవుతుంది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత
ఎలాస్టిక్ ఎక్కియాలి. ఎక్కించి కొంచెం ఇడిచిపెట్టుకున్నది తర్వాత కుట్టేసుకోవాలి. ఎలాస్టిక్ తర్వాత పెడతా. ఫస్ట్ ఇక్కడ ప్లేట్స్ పెట్టుకోవాలి కాళ్ళ దగ్గర, చిన్న చిన్న ప్లేట్స్. కొంచెం వెరైటీగా ఉంటుంది ప్యాంట్, కొత్త రకంగా. ప్లేట్స్ పెట్టినాక 7.5 ఉంటే సరిపోతుంది. ఇక్కడ 2-3 మీటర్స్ ఒక క్లాత్ తీసుకొని కుట్టుకోవాలి. ఇటు కూడా ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. 2 అయినా 3 అయినా. 2 పెట్టుకుంటే 4.5 5 అట్లా పెట్టుకోవాలి. 3 పెట్టుకోవాలంటే 6 ఉంటే 3 వస్తుంది. ఖర్చులు పోగా 2.5 ఇట్లా వస్తుంది. ఇట్లా కుట్టుకోవాలి. ఇది కరెక్ట్ చూడండి ఫ్రెండ్స్, వస్తుంది కరెక్ట్. నేను ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం కుట్టి చూపెడుతున్నా, మీరు కన్ఫ్యూజ్ కావద్దని. కొత్తగా నేర్చుకునేవారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ పెడతా. కామెంట్ చేయండి అర్థం కాకపోతే, వేరే కట్ చేసి చూపిస్తా కుట్టి. చాలా వెరైటీస్ కుట్టినా, కానీ అప్పుడు నాకు ఛానల్ లేకుండే. ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టిన. ఏదైనా కుట్టి చూపెడతా. రెండు సేమ్ ఇట్లా కుట్టుకోవాలి. కరెక్ట్ చూడండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది. నేను ఇట్లా కుడుతున్నాను అట్లా.
ఇప్పుడు ఫిట్టింగ్ చేసుకోవాలి. ఫిట్టింగ్ చేసుకుని ఎలాస్టిక్ పెట్టుకుంటే అయిపోతుంది. ప్యాంట్ తొందరగా అయిపోతుంది, ఈజీ కూడా. మళ్ళీ కొత్తగా కనిపిస్తుంది ప్యాంటు, కొత్త డిజైన్ లాగా. ఇంకొక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఇప్పుడు ఎలాస్టిక్ పెట్టుకోవాలి. మా అమ్మాయి కుట్టిన అవుట్ఫిట్స్ కూడా వీడియో పెట్టిన, చూడండి ఫ్రెండ్స్. ఇంకా చాలా కుట్టేటివి ఉన్నాయి ఆమె, నావి కూడా కుట్టేటివి ఉన్నాయి. చూడండి ఎంత ఈజీ ఎలాస్టిక్ అయిపోయింది. దీన్ని రబ్ చేసుకోవాలి ఊడిపోకుండా. ఇట్లా మంచిగా రబ్ చేసుకొని అంత లోపలికి అనేసి ఇక్కడ గ్యాప్ ఇచ్చినాం కదా ఎలాస్టిక్ వేసుకోవడానికి, దాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ప్యాంటు. చాలా ఈజీగా అయిపోయింది తొందరగా. చూడండి మనకు నాడా కట్టుకునే పని లేకుండా ఎలాస్టిక్ అయితే ఈజీగా ఉంటుంది ఏ ప్యాంట్కైనా, లెహంగాకైనా. చూడండి కొత్తగా ఉంది కదా. ఇక్కడ ప్లేట్స్ బాగా